15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని అన్నాడు. నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు. 2 విషయాలు చెప్తున్నాడు ఈ భాగంలో. ప్రార్థన విషయం, ఏర్పరచుకునే విషయం కాకుండా ఏమి అడుగుతారో తండ్రి మీకు అది ఇవ్వాలనుకుంటున్నాడు. 2వ భాగంలో అది ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు అని అంటే, మీరు ఫలిస్తారు, తండ్రి మహిమపరచబడతాడు, కాబట్టి మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి, ఈ 2 జరగాలి అంటున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి ఉద్దేశం ఏంటి, ఏం చెప్పడానికి ప్రయత్నం చేశాడు అంటే, అడగండి అంటున్నాడు. మీరు అడగండి, అడిగితేనే ఆయన ఇస్తాడు, ఇస్తేనే మీరు ఫలిస్తారు. కనుక మీరు అడగండి. నేను ఈ ప్రస్తావన గతంలో కూడా జ్ఞాపకం చేశా. అదేంటంటే, ఇచ్చేవాడే అడగండి అంటున్నాడు మనతో. ఎవరైతే ఇస్తారో పక్కన వాళ్ళు అంట్లా, అడగరా నువ్వు కూడా ఆయన ఇస్తాడేమో అనేది కాదు ఇక్కడ మనకి చెప్పేది. ఇచ్చేవాడే ఏమంటున్నాడు, మీరు అడగండి నేను ఇస్తాను అంటున్నాడు. మీరు అడగండి, మీరు అడిగితే నేను ఇస్తాను. మన ధన్యత, మనకున్న ఉన్నతమైన యోగ్యత ఏంటి అని అంటే, మనం మన ప్రభువుని కలిగి ఉండటమే. మన ప్రభువుని కలిగి ఉండటమే. ప్రార్థన అంటే అవసరాల నిమిత్తం దేవుని సన్నిధిలో మొరపెట్టేది మాత్రమే కాకుండా, ఎవరైతే సృష్టికర్త అయిన వాడు ఉన్నాడో ఆయనతో మన సంబంధం ఏంటో తెలియజేసేది మన ప్రార్థన. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం వారితో ఏదైనా మన ప్రాంతాన్ని గురించి ఏదైనా అప్లికేషన్ ఇవ్వటానికి వెళ్ళామనుకోండి, వారి దగ్గర సైలెంట్గా, నెమ్మదిగా, గౌరవప్రదంగా కూర్చొని విషయం మాట్లాడుతూ ఉండగా, ఎవడో ఒక అబ్బాయి ఒక సందులోంచి పరిగెత్తుకుని వచ్చి ఆయన మీద కూర్చున్నాడు అనుకోండి, వచ్చి సీన్ అంతా మారిపోద్ది కదా కూర్చున్న చూసేవాళ్ళది. ఆయన కూడా పట్టించుకోవద్దు, తర్వాత పక్కకి పంపించాడానికి ఎవరినైనా తీసుకెళ్ళి, అప్పుడు ఎలా ఉంటుంది అది? పోనీ వాడు కూర్చున్నాడు కదా మనం కూడా పోదామంటే కుదురుద్దా? ఎందుకని? సొంత పిల్లలకిను బయట నుంచి వచ్చిన వాళ్ళకిను చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రభువు సన్నిధిలో ఆయనకు మొరపెట్టే వారందరూ ఎవరంటే ఆయన పిల్లలే. వారికి ఆ స్వేచ్ఛ ఉంది. అందుకని మనం చేసే ప్రార్థనలో మన స్వేచ్ఛ కనపడుతుంది. హెబ్రీ పత్రిక 4:16 మనం చదువుతాం చాలా సందర్భాల్లో. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో ఆయన దగ్గరికి వెళ్ళే ప్రతిసారి మనకి ఏముంది అని అంటే, భయం లేదు. ఏముంది? ధైర్యం ఉంది. ఆయన సన్నిధికి చేరే ప్రతిసారి, ప్రార్థించే ప్రతిసారి, మొరపెట్టే ప్రతిసారి మనకు ఒక ధైర్యం ఉంది. అదేంటి అని అంటే, ఆయన నా ప్రభు, నా తండ్రి, నాకు జవాబిచ్చేవాడు, నా ప్రార్థన ఆలకించేవాడు. ఈ భావన మనలో కలుగుతుంది. ఒక కుమారుడు తండ్రితో స్వేచ్ఛగా మాట్లాడుతున్నట్టుగా. ఎంతటి స్వేచ్ఛ అంటే, ఒట్టిగానే ఉన్న జేబులో పెన్నుని లాగేస్తారు, జేబులో ఉన్న పేపర్లున్నా, డబ్బులున్నా, ఏమున్నా తీసేసుకుంటారు. చేతికి వాచ్ ఉంటే వాడు తీయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏది ఉంటే అది తీస్తూనే ఉంటాడు. ఒక్కొక్కడైతే ముఖం మీద ఉన్న గడ్డం గుంజుతుంటాడు, జుట్టు గుంజుతుంటాడు, మీసాలు పట్టి లాగుతుంటారు. స్వేచ్ఛ. ఈయన ఏమన్నా అలా చేయటంలో ఆ తండ్రికి ఒకంత ఆనందమే కలుగుతుంది. అది స్వేచ్ఛ. మనకు కలిగిన స్వేచ్ఛ ఏంటంటే స్పృహతో, అది చిన్నపిల్లలు స్పృహ లేని స్వేచ్ఛ అది, అయినా తండ్రి ఏమన్నాడు. కానీ మనకున్న స్వేచ్ఛ ఏంటి అని అంటే, స్పృహ కలిగింది, అది మరింత గౌరవప్రదమైంది.
మన ఒకవైపున తండ్రి అంటూనే ఆయనకి ఇవ్వవలసిన స్థానం ఇస్తూ ఆయన పాదాల చెంతకు చేరుతున్నాం మనం. మనకున్న ఆధిక్యత సొంత తల్లి లేకపోతే తండ్రి కుమారుడు లేకపోతే అతని పిల్లలకున్న యోగ్యకరమైన సత్సంబంధం కంటే గొప్పది ఏంటి అని అంటే ఆ పిల్లలకి ఎలాంటి మెచ్యూర్ ఉండదు కాబట్టి మానసిక ఎదుగుదల చిన్నపిల్లలు కనుక చూడడానికి చూడముచ్చటగా ఉన్న మనం ఆయన సన్నిధికి వెళ్ళేది ఎలా కనపడుతుంది అని అంటే మరింత గౌరవప్రదంగా ఆయనకి ఇవ్వవలసిన స్థానాన్ని ఇస్తున్నాం. తిరిగి మన స్థానం ఏంటో అక్కడ గుర్తిస్తున్నాం. అందులో ఒక కృతజ్ఞత కనపడుతుంది, అందులో ఒక వేడుకోలు కనబడుతుంది, అందులో ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకోవటం కనబడుతుంది. ఇవన్నీ కలగలిపి ఆయన పాదాల చెంత ఒక హృదయపూర్వక సంభాషణ ప్రార్థన, ఒక హృదయపూర్వక సంభాషణ ప్రార్థన. ఈ మాటని దైవజనుడు 145వ కీర్తనలో ఇలా అన్నాడు. 145వ కీర్తన 18వ వచనం చూడండి. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా, నిజంగా మొరపెడితే ఆ స్పృహ కలిగి, ఆ గౌరవభావం కలిగి, ఆ విధేయత, ఆ ఉన్నత ఆలోచన కలిగి నిజంగా ప్రార్థన చేసేవారందరికీ ఆయన ఎలా ఉన్నాడు? సమీపంగా, ఎక్కడో లేడు. నిజంగా ప్రార్థన చేసేవారందరికీ ఆయన దగ్గరగా ఉన్నాడు అని చెప్తుంది దేవుని వాక్యం. మోయాబీలు కూడా ప్రార్థన చేస్తారంట. వారు ప్రార్థన చేసినప్పుడు యెషయా రాసిన గ్రంథంలో చెప్తాడు, వారు కూడా వారి ప్రార్థనాలయాలకు వెళ్తారంట. 12వ వచనం చూద్దాం. మోయాబీలు 16:12 ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికేమీ దొరకకపోవును. వారికేం దొరకదు. ఉన్నత స్థలాలు అంటే కొండల మీద ఉంటాయి ఆ విగ్రహాలు, ఆ దేవతలు, లేకపోతే ఆ సంబంధించిన పూజలు కొండల మీద ఉంటాయి కనుక కొండ ఎక్కాలంటే వాళ్ళకి ఏం కలుగుతుంది అన్నాడు? ఆయాసం కలుగుతుంది. కొండ ఎక్కాలి కదా. 16:12 అమ్మ. ఆయాసం కలుగుతుంది కొండ ఎక్కటానికి. కొండ ఎక్కిన తర్వాత ఆయాసమే. అయితే ఎక్కి ఉన్న ఆ గుడిలోకి ప్రవేశించి ప్రార్థన చేసినా కూడా వాళ్ళకి ఏమీ దొరకదు అని అన్నాడు. మోయాబీల దేవుడి పేరు కెమోషు. కెమోషు అనే దేవుణ్ణి వాళ్ళు ఆరాధించేవాళ్ళు. అతడు వాళ్ళకి ఏమీ ఇవ్వలేకపోవును, అతడు వాళ్ళకి ఏమీ ఇవ్వడు అన్నాడు. కానీ యెహోవాకు నిజముగా మొరపెట్టి వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు అని నేను చెప్తున్నాడు. చాలా దగ్గరగా ఉన్నాడు. ప్రార్థన గురించి 3 ఆలోచనలు, మరొక తలంపు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను నేను. ఒక చిన్న ఆలోచన మీ దృష్టికి తీసుకుని వస్తాను నేను. ప్రార్థన విషయంలో మన ప్రభువు నేర్పించిన మాదిరి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాల్లో ఆయన నేర్పించిన మాదిరి, లేకపోతే మాదిరి ప్రార్థన అని కూడా అనొచ్చు మనం దాన్ని. ఓ రోజు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఇలా అన్నారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పు అన్నారు. మాకు ప్రార్థన నేర్పు. ఈ మాట అనగానే ప్రభు వారికి ప్రార్థన నేర్పడానికి ఇష్టపడ్డారు. ప్రార్థన నేర్పించడానికి ఆయన ప్రయత్నం చేశారు. మనం ఈ మాట లూకా సువార్తలోను అలాగే మత్తయి సువార్తలోను కూడా దాని వివరం చాలా చక్కగా ఆ సందర్భాన్ని బట్టి చూడొచ్చు, గమనించవచ్చు. చాలా విలువైన సంభాషణ శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన సందర్భం. నేను ఈ అంశం మీద ఒక కరపత్రిక, ఒక 15 సంవత్సరాల నాడు ఒక చిన్న కరపత్రిక రాశాను. ఎవరిది ఈ ప్రార్థన అనే అంశంతో ఒక కరపత్రిక రాశాను. శిష్యులు చేసిన పరలోక ప్రార్థన ఉంది కదా, ఆ పరలోక ప్రార్థన క్రైస్తవ సంఘాలలో ఒక గ్రహింపు కలగాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు చాలా కాలం 15 సంవత్సరాలకు ముందే, ఒక 18 సంవత్సరాల నాడు ఒక చిన్న కరపత్రిక 2000 అంతే 16, 17, 18 సంవత్సరాల ఆ మధ్యలో 2006 ఆ టైంలో, 2005 ఆ టైంలో
చాలామందికి అర్థం కాకపోగా దాని విషయంలో నన్ను ఒక దోషిగా చేసి కొడతాం, తిడతాం, చంపుతాం. మెయిన్ లైన్ చర్చిలు ఉంటాయి కదా, ఆ మెయిన్ లైన్ చర్చి వాళ్ళందరూ నిన్ను చంపేస్తాం, నిన్ను లేకుండా చేస్తాం, యాక్సిడెంట్ చేపిస్తాం అని చెప్పి చాలా మానసికంగా బాధ పెట్టేవాళ్ళు ఆ సమయంలో. అప్పుడప్పుడే కొత్తగా చిన్న కీప్యాడ్ ఫోన్లు మనలాంటి వాళ్ళ చేతులకు వచ్చిన సమయం అది. నంబర్ దొరికించుకొని ఇక చూడుకు ఫుట్బాల్ ఆడుకున్నారు నన్ను అయితే. అర్థమైన వాళ్ళు, గ్రహించిన వాళ్ళు, మెచ్యూర్గా ఆలోచన చేసిన వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు ఆ సమయంలో. చాలా ఒక 20 సంవత్సరాల 21 సంవత్సరం వయసు కలిగిన నాలాంటి వాడు ఆ పత్రిక రాయటాన్ని బట్టి చాలామంది అప్రిషియేట్ చేశారు. ఎక్కువ మంది కొడతాం, తిడతాం, చంపుతామని చెప్పారు. ప్రభువు నేర్పిన ఈ ప్రార్థన ఏం చెప్పబడింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో శిష్యులు ఇలా అడిగారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పు అనగా ప్రభువు ఇలా చెప్పాడు 9వ వచనంలో, 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి. ఈ ప్రార్థనే చేయండి అనలేదు యేసుక్రీస్తు ప్రభు. ఈ ప్రార్థనే చేయండి అనలా. ఏమన్నాడు? ఇలా చేయండి అన్నాడు, కానీ రోజు ఇదే చేయండి అనలా. రోజు ఇదే చేయండి, ఎప్పుడు ఇదే చేయండి, మీరు ఏం చేసినా లాస్ట్లో మాత్రం దీన్ని తగిలియండి, లాస్ట్ భోగి రైలు భోగి తగిలించినట్టుగా అని అనలేదు ప్రభు. ఇలా చేయండి. ఈ ప్రార్థనని బైబిల్ పండితులు ఏమంటారంటే మాదిరి ప్రార్థన, ఎగ్జాంపుల్ ప్రేయర్ అంటారు. ఎలా ప్రార్థించాలో ఒక నమూనా చెప్పాడంట యేసుక్రీస్తు ప్రభువారు. ఒక నమూనా చెప్పాడంట, ఒక ఎగ్జాంపుల్ చెప్పాడంట, ఒక మాదిరి చెప్పాడంట. ఇది గనక మీకు అర్థమైతే ఈ మాదిరి అసలైన ప్రార్థన మీరు చేయొచ్చు అని అన్నాడు. అసలైన ప్రార్థన మీరు చేయొచ్చు అన్నాడు. అందుకని ఈ మాదిరి ప్రార్థన నేర్చుకున్న శిష్యులు కానీ, అపోస్తలులు కానీ, ఆ తర్వాత వారి పత్రికల్లో కానీ, వారి రచనల్లో కానీ, వారి బోధనలో కానీ ఈ ప్రార్థన ప్రస్తావన వాళ్ళు ఎక్కడ ఒకసారి కూడా చేయలేదు. కానీ ఈ ప్రార్థనలో ఉన్న అంతరార్థాన్ని మాత్రం ప్రతి ప్రార్థనలో వారు జ్ఞాపకం చేశారు. ఇది చెడ్డది కాదు. ఈ ప్రార్థన ఇదే మూలం. ప్రార్థన ఎలా చేయాలో, దేవుని సన్నిధికి ఎలా చేరాలో మనకు నేర్పించిన, లేకపోతే క్రైస్తవ ప్రపంచానికి నేర్పించింది ఈ ప్రార్థనే. అంత మాత్రం చేత ఈ ప్రార్థనే రోజు చేయాలని చెప్పలేదు అసలు ప్రభు. ఇలాగని అడగని వాళ్ళతో కూడా నేను ఒకటి చెప్తా, దీన్నే చేయండి రోజు అని అనలేదు. మా పిల్లలకి మేము ప్రార్థన నేర్పేటప్పుడు మా బాబుకి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల సమయంలో మేము ప్రార్థన నేర్పితే వాడికి ప్రార్థన వచ్చేది. ఆ తర్వాత మేము వాడికి ప్రార్థన నేర్పిన దాంట్లో 2-3 అంశాలు ఉన్నాయి. మన పిల్లల్లో కొంతమంది ఉద్యోగం కావాల్సిన కుర్రోళ్ళు, కొంతమంది తర్వాత వివాహం కావాల్సిన కుర్రోళ్ళు, ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు కొంతమంది. వాళ్ళకి వివాహం కావాలి, ఈ అక్కకి వివాహం, ఈ అన్నకి ఉద్యోగం, ఇలా చెప్పాము. వాళ్ళ పేర్లు కూడా చెప్పాము. మేము చేస్తామంటే వాడు కూడా నేర్చుకున్నాడు అన్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసేవాడు. ఆమెకి పెళ్ళి అయ్యి 5 సంవత్సరాలు అయినా కూడా వాడు అదే చేసేవాడు. ప్రార్థన అయిపోయాక రోజు చెప్పేవాళ్ళం మేము, ఏమని, ఒరే అక్కకి పెళ్ళి అయిపోయిందిరా, అమ్మాయికి పిల్లలు కూడా పుట్టారా, ఆపరా ప్రార్థన అంటే సరే అనేవాడు. నేర్చుకున్నాడుగా. అది ఏంటి, ఒక పద్యం, ఒక లైన్ ఎగరగొట్టమంటే వాడు ఏమి ఎగరగొడతాడు? పద్యంలాగే చెప్తాడు. ఒక లైన్ ఎగరగొట్టాలంటే మళ్ళీ మొదటకు పోతాడు కదా. నేర్చుకున్నది అలాగే ఉంటుంది. పెళ్ళి అయిపోయిందిరా అంటే సరే అనేవాడు. మళ్ళీ మొదలుపెట్టినప్పుడు మళ్ళీ పెళ్ళి కావాలని చేసేవాడు. ఓరే కర్మగల ఆ అమ్మాయి కనుక ఇన్నదనుకో ఈ ప్రార్థన చేశారు అన్నదానికి సంతోషించడానికి బదులు నాకు పెళ్ళి అయినా మళ్ళీ పెళ్ళి కావాలంటున్నాడు అనుకుంటారు. నేర్చుకున్నది అలాగే ఉంటుంది. కానీ ప్రభు ఇది మాదిరిగా తీసుకొని మీ ప్రార్థనలు విస్తరించాలని చెప్పాడు ప్రభు. అపోస్తలులు అలాగే చేశారు, విస్తరించి చేశారు ప్రార్థనలు, విస్తారమైన ప్రార్థనలు చేశారు, గంటల కొలది ప్రార్థన చేశారు. మరి ఇది ఎంత టైం పట్టిద్ది? 6 నిమిషమా? ఒకవేళ ఇదే చేసి ముగించాలంటే ఒక 6 నిమిషమా, 20 సెకండ్లా అయిపోద్ది కదా. కానీ గంటలు ప్రార్థన చేశారు. అయితే దీంట్లో ఇది నమూనా అని ప్రభు చెప్పడంలో గల ఉద్దేశం ఏంటి అని అంటే, ఇందులో ఉన్న అంతరార్థాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. ఏమన్నాడు ప్రభు? పరలోకమందున్న మా తండ్రి, మనం ఆయన పిల్లలం, ఆయన మన తండ్రి, ఈ భావన మనలో కలగాలని కోరాడు. మనం ఆయన పిల్లలం,
ఆయన మన తండ్రి. అనుమానం లేదు అందులో, అపశంస ఏమీ లేదు అందులో, వెనక ముందు చేయవలసింది ఏమీ లేదు. ఈ కాన్ఫిడెంట్ లేనివాడు చేసే ప్రార్థన అవ్వదు. ఆయన నా తండ్రి, నేను ఆయన బిడ్డనే అనే భావన లేనివాడు. తర్వాత అంటున్నాడు, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఆయన నామం ఏంటో గుర్తించి గౌరవించి చేయడం గురించి చెప్పాడు. ప్రార్థనలో ఆయనకి ఇవ్వవలసిన గౌరవం. నీ రాజ్యం వచ్చును గాక. ఆల్రెడీ మనం ఆయన రాజ్యంలోనే ఉన్నాం. ఆయన రాజ్య వారసుడు. ఆయన చిత్తానికి లోబడి బ్రతికేవాడు అవుతాడు. ఆయన చిత్తానికి లోబడి బ్రతికి ఈ ప్రార్థన లేక మనం ప్రార్థన చేయాలి. నా చిత్తం కాదు ప్రభు, నీ చిత్తమే జరగాలి. నేను చేసే ప్రార్థన నా స్వార్థం కోసం కాదు, నీ చిత్తం ఈ భూమి మీద నా బ్రతుకులో జరగటం కోసం అని చేసే ప్రార్థనే ఈ ప్రార్థన అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. ఇంకా మమ్మల్ని క్షమించి ఉన్నవారు, మీరు మమ్మల్ని క్షమించిన ప్రకారం మేము మా ఎడల అపరాధం చేసిన వారిని కూడా మేము క్షమించాలి అనే ప్రాముఖ్యమైన సందర్భాన్ని వాడాడు. దీంట్లో 4 విషయాలుగా మనం ఈ ప్రార్థనని విడగొడితే, ఆయన నామాన్ని ఆయన పిల్లలుగా మనం గుర్తించటం, ఆయన నామాన్ని ఘనపరచటం, ఆయన చిత్తానికి లోబడటం, మన అవసరాల కోసం కాకుండా ఆయన చిత్తం నెరవేర్చడం కోసం అడగటం, క్షమాపణ 5 విషయాలు వస్తున్నాయి. క్షమాపణ కోసం అడగటం, ఇవన్నీ అందులో నెరవేర్చబడుతున్నాయి, ఇవన్నీ అందులో జరుగుతున్నాయి. కాబట్టి ఈ భావన మనం చేసే ప్రతి ప్రార్థనలో రావాలి అని ప్రభు చెప్పాడు. మాదిరి లేకపోతే నమూనా అని చెప్పాడు ఆయన. అందుకే 9వ వచనం మళ్ళీ ఒకసారి చూడండి. కాబట్టి మీరు ఇలా చేయండి ప్రార్థన. ఇదే చేయండి అనడానికి, ఇలా చేయండి అనడానికి చాలా తేడా ఉంటుంది, మనందరికీ బాగానే తెలుసు. ఇలా చేయండి అనడానికి, ఇదే చేయండి అనడానికి కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. కనుక ప్రభువు నేర్పిన మాదిరిని మనం ఖచ్చితంగా మన ప్రార్థనలో అనుసరించాలి. ఒకటి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తా. ప్రార్థించేటప్పుడు ఉండవలసిన వైఖరి. ఒక విశ్వాసికి తాను ప్రార్థించేటప్పుడు అతడు వైఖరి ఏంటి? వైఖరి అంటే విధానము. విధానం ఏంటి? విశ్వాసి వైఖరి లేకపోతే విశ్వాసి విధానం, విశ్వాస విధానమే ఉంటుంది. విశ్వాసంతో కూడిన విధానం ఉంటేనే ప్రార్థనకి మనం ఎలిజిబుల్ అవుతాం. వాస్తవంగా అంటే ఇక్కడ మనకి చెక్కింగ్లు ఏమీ లేవు కాబట్టి, మనం ఎలిజిబులా కాదా అనే విషయంలో చెక్కింగ్లు ఏమీ లేదు కాబట్టి దీని గురించి పెద్ద చర్చలు ఏమీ లేవు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాస సహితమైన ప్రార్థనే దేవుడు వింటాడు అని వాక్యం చెబుతూ ఉండగా, విశ్వాసంతో అడిగితే దేవుడు ఇస్తాడు అనే వాక్యం చెబుతూ ఉండగా, విశ్వాసం లేకుండా ఎలా ప్రార్థన చేయగలుగుతాడు ఒక ఆత్మీయుడు? విశ్వాసం లేకుండా చేయొచ్చును కూడా. ఎందుకంటే వచ్చిన ప్రార్థన ఎవరైనా చేస్తారు. ఇందాకన్నాను కాదు, నేర్చుకున్న ప్రార్థన, ఒక పద్యం అప్పచెప్పినట్లుగా. రెండోది, దేవుని భయం లేనప్పుడుగా కూడా విస్తారమైన భయం లేకుండా ఒక మనిషి ప్రార్థన చేయగలడు. ఎందుకంటే మాటలే కాబట్టి, లోపల దైవికమైన భావన, భక్తి భావన కానీ, విశ్వాస భావన కానీ, దేవుని గురించిన భయం కానీ వారిలో లేనందున ప్రార్థన చేయగలరు. అది జవాబు పొందేదా కాదా అన్నది మనందరికీ కూడా తెలుసు. అది రహస్యమైంది ఏం కాదు. కానీ యాకోబు రాసిన పత్రికలో దైవజనుడు మాట్లాడుతూ మొదటి అధ్యాయంలో 6వ వచనంలో ఇలా చెప్పాడు, అయితే అతడు ఏమాత్రమునూ సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును అని అన్నాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక అడగాలి అని చెప్పాడు. ఏదైతే అడుగుతాడో ఒక వ్యక్తి, సందేహించేవాడు అడగలేడు. ఒకవేళ మనుషులు ముందు అడిగినా అతడి అంతరంగానికి తెలుసు అది జవాబు పొందే ప్రార్థన కాదు అని కూడా అతడి అంతరంగానికి తెలుసు. కానీ దేవుని వాక్యం మనకి ఏమి నేర్పిస్తుంది అని అంటే, సందేహించక నమ్మకంతో అడగాలి. విశ్వాస వైఖరి ఉన్నవాడి ప్రార్థన వేరే, విశ్వాస వైఖరి లేని వ్యక్తి చేసే ప్రార్థన వేరే. ఇది భిన్నంగా ఉంటుంది అని చెప్పాడు. ఈ మనిషి ఎలా ఉంటాడో ఆ తర్వాత వచనంలో చెప్పాడు యాకోబు. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు అని అన్నాడు. ఆ వ్యక్తి విశ్వాస పోకడ కాదు, అతని అంతరంగంలో ఉంది. అతడు 2 రకాల మనస్తత్వాలు కలిగి ఉన్నాడు. ద్విమనస్కుడు అన్నాడు. డబుల్ మైండెడ్ మెన్ అంటాడు. ద్విమనస్కుడు అతడు. ఏ విషయంలో అతడు ద్విమనస్కుడు అని అంటే,
కొద్దిసేపు అవునని, కొద్దిసేపు కాదని, కొద్దిసేపు దేవుడు వింటాడని, కొద్దిసేపు దేవుడు వినడని, కొద్దిసేపు దేవుడు ఇస్తాడు అని, కొద్దిసేపు దేవుడు ఇవ్వడు అని, రెండు రకాలుగా స్థిరమైన ఆలోచన అతని మనసులో లేదనమాట. స్థిరమైన ఆలోచన విధానం అతని అంతరంగంలో లేదు. ఇక్కడే 4వ అధ్యాయంలో 8వ వచనంలో కూడా చెప్తాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రపరచుకునడి. ద్విమనస్కుడు హృదయాన్ని కూడా శుభ్రం చేసుకోడంట. ద్విమనస్కుడు విశ్వాసం మాత్రమే లేదు వాడికి అనుకోవటానికి కాదు, అతడిలో హృదయ శుద్ధి కూడా లేదు అని చెప్పాడు. ద్విమనస్కుడిలో అంతరంగంలో పాపం కూడా గూడు కట్టుకొని ఉంది అని చెప్పాడు. ప్రార్థించే వాడికి ఉండవలసింది ఒక మనసే, ద్విమనస్సు కాదు ఉండవలసింది, ఏక హృదయం. ఏక హృదయం స్థిరంగా ఉంచునాలో అని ప్రార్థన చేస్తాడు కీర్తనలో. స్థిరమైన హృదయము, తర్వాత ఏక మనస్సు అలాగే ఉంచునాలో. అది చెదిరిపోతుంది, అది చెదిరిపోయి నేను నష్టపోతున్నాను అన్నాడు. కనుక ప్రార్థించేవాడికి విశ్వాసం ఉండాలి, ప్రార్థించేవాడికి ఏక మనస్సే ఉండాలి. రెండు రకాల మనస్తత్వాలు, రెండు రకాల ఆలోచన విధానాలు ఆ మనిషిలో ఉండకూడదు. ఈ మాట మనం 51వ కీర్తనలో పశ్చాత్తాపడుతున్నాడు చూడు దావీదు, ఆ సందర్భంలో మాట్లాడిన మాట. 10వ వచనంలో స్థిరంగా ఉండే మనస్సును పుట్టించు. ఏమైపోతుంది? నా మనస్సు చెదిరిపోతుంది, నా మనస్సు స్థిరంగా ఉండటం లేదు, నీ మీద ధ్యాస స్థిరంగా లేదు, నా మనస్సు నీ విషయంలో రెండు రకాలుగా మారిపోతుంది. ఒకసారి ఏమో లోక ఆకర్షణ, ఒకసారి ఏమో అయ్యయ్యో అది తప్పు కదా అని మళ్ళీ నీ సన్నిధిలో పశ్చాత్తాపడు. ఈ రెండూ జరుగుతూ ఉన్నాయి నా లోపల. మిత్రులారా, ఇది దావీదు ప్రార్థన అయితే మనందరి ప్రార్థన అనుదినము ఇలాగే ఉంటుంది. కారణం ఏంటి అంటే మనమున్న స్థితి, మనమున్న సామాజిక స్థితి కావచ్చు, మానవ ప్రపంచపు విలువలు కావచ్చు, ఎలా ఉన్నాయి అని అంటే మనం కష్టపడకుండా లోకంలో కలిసిపోయే సందర్భాలు ఎన్ని మన చుట్టూ ఉన్నాయి. మనుషులు మాత్రమే, ఎవ్వడికి మనం కలవకపోయినా సరే మన పరిస్థితులే మనల్ని ఆ విధంగా లాగేసే విధానాలు, మన మనస్సులు చెదిరిపోయే విధానాలు, మన అంతరంగం చెదిరిపోయే విధానాలు, పరిస్థితులను చూసి జారిపోయే విధానాలు ఎన్ని లేవు, ఎన్ని ఉన్నాయి అసలు మన చుట్టూ. అందుకే ఈయన అంటున్నాడు, ఇలాంటి ప్రార్థన మనం కూడా చేయాలేమో, ఖచ్చితంగా చేసి తీరాలేమో అనేది నాకు కలిగిన ఆలోచన అన్నమాట. స్థిరమైన మనసు పుట్టించు ప్రభువా, నా తలంపులు చెదిరిపోతున్నాయి, నా ఆలోచనలు పాడైపోతున్నాయి, నన్ను సరిదిద్దు అని చెప్పుకోగలిగి ప్రార్థించటం. ఏక మనస్సు లేక స్థిర మనస్సు, స్థిరంగా నీ వైపే చూడగలిగే మనస్సు నాలో పుట్టించు, నాలో కలిగించు అని చెప్పగలగటం. ఇందులో రెండవ ఆలోచన ఏంటి అని అంటే దేవుడు చూస్తున్నాడనే ప్రార్థించగలగటం. మనుషులు చూస్తున్నారని ప్రార్థించటం కాదు, మనుషుల కోసం ప్రార్థించటం కాదు, మనుషులను బట్టి మనం ప్రార్థించటం కాదు. మనం చూస్తాం ప్రభు సన్నిధిలో ప్రభువే చెప్పిన ఈ ప్రార్థన గురించి చెప్పిన ఈ సందర్భంలోనే ఆ తర్వాత వచనంలో 16వ వచనంలో చెప్పాడు. 9వ అధ్యాయం 6వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 16వ వచనంలో చూస్తాం, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె. వేషధారణ ఎవరి కోసం చేస్తారు? మనుషుల కోసమేగా వేషధారణ చేసేది. అంటే లేనిది ఉన్నట్లుగా చూపించడం కోసం, అంటే చూసేవాళ్ళు ఉంటేనేగా చూపించడానికి ప్రయత్నం చేసేది. అంటే మనుషుల కోసం, అంటే మనుషులను మెప్పించడం కోసం చేసే ఈ ప్రార్థన దేవుడు మెచ్చుకోగలడా? మనుషులను మెప్పించడం కోసం చేసే ప్రార్థన దేవుడు మెప్పించగలడా? ఒకసారి వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత సాధారణంగా వాక్యం కోసం ప్రార్థన చేయండి అని అంటాం కదా ఎవరినైనా. ఒక ఆయన ప్రార్థన చేశాడు. వాస్తవం ఏంటంటే ఆయన వాక్యం అసలు ఏం లేదు. కారణం లేడు, ఉండి వినలేదు అనడానికి కాదు, ఆయన లేడు, చర్చిలో లేడు. అప్పుడే ఇలాంటి ప్రార్థన కోడికలని అప్పుడే వచ్చాడు.
నేను చివరన ఏదో ముగింపులో ఒక మాట చెప్పి ఓవరాల్గా ఇది ఇది అన్న విషయం లాస్ట్లో చెప్పేసి ముగిస్తుంటాం కదా. నేను ఆ మాట చెప్పేసి ముగించిన తర్వాత ఆయన ప్రార్థన ఎత్తుకున్నాడు. నేను అయిపోయాక నువ్వు ఎందుకు ప్రార్థన చేశావు, నువ్వు వినలేదు కదా, వాక్యం కోసం అన్నాను నేను, చెప్పబడిన వాక్యం కోసం ప్రార్థన చేయండి అని అంటే నేను విన్నాను అన్నాడు. ఏం విన్నాను, లాస్ట్లో 2 ముక్కలు చెప్పావుగా అది విన్నాను అని అన్నాడు. ఏం చేయగలడు ఇప్పుడు ఆయన ప్రార్థన, దేని గురించి చేయగలడు? నేను చెప్పిన వర్తమానం వాక్యం అంతా ఏం చేశాడంటే చెప్పుకొని తీసి నలిపేసినట్టు చేసేసాడు అనమాట. విన్నవాళ్ళు నిజంగా నేను ఎందుకు పేరు పెట్టను అంటే నిజంగా ప్రేరణ కలిగిన వాడు చేస్తే, నేను చెప్పిన ప్రసంగం అంతా ఒక ఎత్తు అయితే ప్రార్థన చేస్తారు చూడండి లాస్ట్లో, నిజంగా ప్రేరణ కలిగి ప్రార్థన చేశారనుకోండి, వాళ్ళు చేసింది ఒక ఎత్తు చిరుసాగం అయిద్ది అనమాట. అప్పుడు ఫుల్ఫిల్ అవుద్ది ప్రసంగం యొక్క ఉద్దేశం, ప్రకటించిన ప్రసంగం యొక్క ఉద్దేశం అప్పుడే ఫుల్ఫిల్ అవుద్ది. నేను అందుకే ఏదోలే అలవాటు ప్రకారంగా ఒకళ్ళు చేయండి అని అనడం లేదు. నిజంగా ప్రేరణ కలిగిన వారు చేస్తే ఎంత అద్భుతంగా అనిపించింది. నిజంగా మన మధ్యలో కూడా చాలామంది చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, నేను ఆ మాట నొక్కి చెప్పలేదు, ఈయన నొక్కి చెప్తున్నాడు ప్రార్థనలో. నేను ప్రసంగించేటప్పుడు అనిపించింది అనమాట నాకు, నేను అయితే నొక్కి చెప్పలేదు కానీ ఈయన పట్టుకున్నాడు ఆ మాటని, ఈయన నొక్కి చెప్పాడు, చాలా సంతోషం ప్రభు, ఆయన మనసులోకి అది కలిగించినందుకు అని అనిపించింది అనమాట. ప్రార్థన ఎంత ఉన్నతంగా ప్రేరణ కలిగితే చేసే ప్రార్థన ఎంత అద్భుతంగా వినేవాళ్ళ మనసుల్లో ఎంత ముద్ర వేస్తుందో ఆలోచించండి ఒకసారి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే మనుషులు చూస్తున్నారని కాదు, ఆయన అప్పుడే వచ్చి ఎందుకు చేశాడు అని అంటే ముద్ర. ముద్ర ఏం ముద్ర? సంఘంలో మా ముద్ర ఇదిగో, మేము పాడతాం, మేము ఏదన్నా చేస్తాం, మా వంతు మాది ఇలా ఉంటుంది సంఘంలో, మాదొక ఏమంటాం దాన్ని, మాదొక రేంజ్, మాది మాకుంది హక్కులు. కానీ ప్రభు చెప్తున్న సందర్భంలో వేషధారుల వలె ఉండొద్దు. ఎలా ఉండాలన్నాడు? పరలోకమందున్న తండ్రి తమకు ప్రతిఫలం ఇస్తాడు అని నమ్మి ఆయనే చూస్తున్నాడు అని 18లో చూస్తామన్నమాట. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని ప్రభువు చూస్తున్నాడని చెయ్యి, విశ్వాసంతో చెయ్యి. ప్రభువే చూస్తున్నాడు నీకు జవాబు ఇవ్వటానికి. రహస్యమందు నీ తండ్రికే కనబడవలనని 17లో చూస్తాం ఆ మాటని, 2వ లైన్లో. రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని చెయ్యి. ప్రార్థనైన ఉపవాసమైన మనుషులు కనబడుతున్నందుకు కాదు, మనుషులకు కనబడాలి అని కాదు. ఇది 2వది. ఇందులో ప్రార్థించేటప్పుడు మన వైఖరి, విశ్వాస వైఖరి, అందులోనే స్థిరమైన మనస్సు. 2వది దేవుడు మాత్రమే చూస్తున్నాడు అని చేయవలసిన ప్రార్థన. ఆయనే చూస్తున్నాడు, నేను ఆయనకే చేస్తున్నాను. ఎవరు చూస్తున్నారా చూడట్లేదా నాకు సంబంధం లేదు, ఎవరి కోసమో కాదు నేను చేసేది, ఆయన కోసమే నేను, ఆయన చూస్తున్నాడనే నేను చేస్తున్నాను. 3వది అందులో ఆయన అన్నాడు, 14వ అధ్యాయానికి రండి, యోహాను సువార్త 14వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 13వ వచనంలో ఉన్న మాట చూడండి. చదువమ్మా. యేసునామంలో అడుగుతున్నాం. ఖచ్చితంగా యేసునామంలో అడగటం ఇది పెద్దగా నేను ఇప్పుడు నొక్కి చెప్పవలసిన అవసరం ఏమి లేదు, మనందరికీ తెలుసు. కానీ ఏం జరుగుతుందో కానీ ఆరాధన చేస్తూ చేస్తూ కొంతమంది ఈ ఆరాధన అడుగుతున్నాం తండ్రి అని ముగించేస్తున్నారు. అడ్రస్లే పెద్ద ఉత్తరం రాసి అడ్రస్ రాయట్లేదు. పెద్ద ఉత్తరమే, అదేం చిన్న ఉత్తరం కాదు, ఇంత పేపర్ రాస్తున్నారు. ఇన్లాండ్ కవర్ అటు ఇటు మొత్తం నింపి రాశారు అనుకుందాం. ఒకవేళ మొత్తం రాశారు, అడ్రస్ రాయలేదు, అంటించి స్టాంపు కూడా అంటించి బాక్సులు వేసారు. ఎక్కడికి పోతుంది? అప్పుడు పోస్ట్ మ్యాన్ తెల్లారి వచ్చి తీసి పక్కన పడేస్తాడు. ఎందుకంటే ఏం చేస్తాడు ఆయన దాన్ని? ఎటు పంపిస్తాడు? అడ్రస్ లేదు కదా. యేసునామం లేకపోతే మన ప్రార్థన కూడా అడ్రస్ లేని ఉత్తరం లాంటిది అయిపోతుంది. అది మనం 3వది గుర్తుపెట్టుకోవాల్సిన ఆలోచన. ఇంకా ప్రార్థనలో మన వైఖరి ఏంటి అని అంటే చేసేసాంగా, అయిపోయిందిగా, సర్దుకొని వెళ్ళిపోదాం, ఆ భావన ఉండకూడదన్నాడు. పోయిన వారమే అనుకున్నా, దానియేలు ప్రార్థన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ, దానియేలు నువ్వు చేసిన ఆ మొదటి రోజే వినపడింది, 10వ అధ్యాయంలో చెప్పిన మాట, మొదటి రోజే వినపడింది,
కానీ 21 రోజులు పారసీక దేశపు అధిపతి నన్ను అడ్డుకున్నాడు మధ్యాకాశంలోను, అందుకనే నీకు జవాబు ఇవ్వటం లేట్ అయింది అన్నాడు కదా దూత వచ్చి. అంటే మనం ప్రార్థన చేసిన మొదటి రోజే జవాబు రావచ్చు, కొన్నిసార్లు రెండో రోజు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కానీ మనకు ప్రార్థనను జవాబుగా భూమి మీదకి తీసుకొచ్చే ఆ దూతను ఆపేవాడు ఒకడు ఉన్నాడంట. అతడు ఎవడో ఆపుతున్నాడంట మధ్యాకాశంలో. అప్పుడు మళ్ళీ మిఖాయేలు దూత వచ్చి ఎవరైతే ఈ ఆన్సర్ పోస్ట్ చేస్తున్నారో, మనకి తీసుకొస్తున్నారో, ఆ దూతకు సహాయం చేయడానికి యుద్ధమే జరుగుతుందంట మధ్యాకాశంలో. అది దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో చెప్పిన సందర్భం. యుద్ధాలే జరుగుతున్నాయి. అయితే మనం ఏం చేస్తున్నామంటున్నాము? ఒకసారి చేసాం, 2 సార్లు చేసాం, 10 రోజులు చేసాం, 20 రోజులు చేసాం అనుకుందాం. పోనీ దానియేలులాగే సేమ్ అనుకుందాం. 21వ రోజు ఆన్సర్ వచ్చిందిగా. 20 రోజుల తర్వాత మాకు అక్కర్లేదు, ఇది రావట్లేదని వదిలేసామనుకో, అక్కర్లేదులే వీడికి ఆన్సర్ అని చెప్పి రిటర్న్ పోతే. అందుకని పౌలు ఏం చెప్పాడు ఈ సందర్భానికి? ఎలా ప్రార్థన చేయమన్నాడు? తెస్సలోనికైలకు రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయం, ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఎడతెగక ఎలా ప్రార్థన చేయమన్నాడు? ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. ఇప్పుడు అది ఎన్నో వచనం అనుకోవాలి? 15వ వచనమా? ఎడతెగక ప్రార్థన చేయుడి అని అన్నాడు. 16వ వచనం పైన ఉంది, మరి అది ఎన్నో వచనం మీరే చూసుకోండి. ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. అంటే గ్యాప్ ఇవ్వకండి, వదిలేయకండి, ఒకసారి చేసి వదిలేయకండి. మీరు ఏం చేస్తున్నా ఆ ధ్యాస మనసులో పెట్టుకోండి, ఆ ఆలోచన మీరు మైండ్లో ఉంచుకోండి అంటున్నాడు పౌలు. ఎడతెగకంటే మన పనులు ఏం చేసుకోకుండా ప్రార్థనలోనే ఉండండి అని కాదు దైవజనుడు అనేది. మీరు ఏం చేస్తున్నా దేవునితో కాంటాక్ట్ కలిగి ఉండండి. ప్రార్థన విషయంలో దేవునితో ఈ విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉండండి. మీ అక్కర విషయం, మీ అవసరం విషయం దేవుని సన్నిధిలో మరపెడుతూనే ఉండండి. దానిని ఆపొద్దు, అలా కొనసాగించండి అని చెప్పాడు. 3వ మాట చెప్పేసి నేను ముగించేస్తాను మిత్రులారా. ప్రార్థన చేసినందువల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి? మనం ప్రార్థన చేసినందువల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి? సాధారణంగా ప్రార్థన అనగానే ప్రయోజనం ఏంటి ఏమంటాం? ప్రయోజనం ఏంటంటే ఏమంటాం? ప్రార్థన వలన ప్రయోజనం ఏంటి అనగానే మనం ఏమనగలం? ఏమనడానికి అవకాశం ఉంది? వెంటనే జవాబు వస్తుందండి, అదే కదా ప్రయోజనం. అంతకంటే గొప్ప ప్రయోజనం నేను చెప్పనా? అంతకంటే గొప్ప ఆలోచన నేను మీ దృష్టికి తీసుకురానా? ప్రార్థన చేసినందువల్ల మనం శాంతిని, ప్రశాంతతను పొందుకుంటాం ప్రార్థన వలన. ఎందుకు? ఈ భారం ఆయన మీద వేసాం కదా, ప్రార్థనలో ఆయనకు అప్పగించాం కదా, ఆయన చూసుకుంటాడులే అని ఈ తలంపు మనలో ఉన్నందువల్ల మన అంతరంగం ఒక నెమ్మదిని, ప్రశాంతతను, సమాధానాన్ని పొందుకుంటుంది. అదొక తేలిక, అంతరంగంలో తేలిక భావన కాదు. అప్పుడు ప్రభుకి అప్పగించాం కదా, ఎంతో తేలిక, నెమ్మది. అది ఆయన ఇస్తాడా ఇవ్వడా అనే దాని మీద ఈ శాంతి ఆధారపడి లేదు, ఆయనకు అప్పగించామనే దానితో ఆధారపడి ఉంటుందన్నమాట. ప్రభువుకే అప్పగించాం. ఆ మనశ్శాంతి ఎక్కడి వరకు తీసుకొస్తుందంటే మనల్ని దేవుడిస్తే ఇని లేకపోతే లేదు అనే వరకు తీసుకెళ్ళగలదు. అంటే ఇవ్వకపోయినా కూడా నాకేం బాధ లేదు అనేలాగా చేస్తుంది ఈ మనశ్శాంతి మనకి. మళ్ళీ దేవుని చిత్తం ఎలాగుంటే అలాగ చేసుకొని, దేవుని ఇష్టం, ఆయన మంచే చేస్తాడులే అంటే ఒకలాంటి నిరీక్షణ ఆయన మీద ప్రారంభమవుతుంది ప్రార్థన చేసిన వెంటనే మనకి. రెండవది, శక్తిని పొందుతాడంట ఆత్మీయుడు ప్రార్థన చేసినందువల్ల. ఏంటి ఆ శక్తిని? శోధనలో పడకుండా దేవుని భద్రత ఉంటుంది. రెండవది, ఆత్మవిశ్వాసంతో కూడిన అంతరంగపు శక్తిని పొందుకుంటాడు. ఎందుకు? ఇది ప్రభువుకి అప్పగించాడు. శాంతిని పొందుకుంటాడు, నెమ్మదిని, అలాగే అంతరంగంలో శక్తిని పొందుకుంటాడు, ధైర్యాన్ని పొందుకుంటాడు ఆత్మీయుడు. ఇక భయపడాడు. ఎందుకు? ఇది ఎవరికి అప్పగించాం? ఈ పనిని దేవుడికి అప్పగించాం కదా. ఈ భరోసా కలుగుతుంది ఆత్మీయుడు అంతరంగంలో. ఈ భరోసా అతన్ని బలవంతుడిగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. మూడోది ఏం కలుగుతుందంటే, ప్రార్థన చేసినందువల్ల ఆత్మీయుడి జీవితంలో పశ్చాత్తాప అనుభవం కలుగుతుంది. ప్రార్థనలో ప్రభువుని సంధించిన ప్రతిసారి మనలో ఉన్న అవిధేయత ఖచ్చితంగా మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుందన్నమాట.
అందుకని ఎక్కువగా ప్రార్థన చేసేవాళ్ళు నీతిమంతులుగా లేక పరిశుద్ధులుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే వాక్యం చదివేవాళ్ళు దైవిక మార్గం, దైవిక నడిపింపుని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఈ రెండు ఒక మనిషి జీవితంలో కలిగితే దేవుడే ఆ వ్యక్తిని నడిపిస్తున్నట్లుగా అనుభూతి కలుగుతుంది. కనుక వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, ఈ రెండు ఓ దైవజనుడు, బహుశా జాన్ బనియన్ అనుకుంటాను ఈ మాట చెప్పింది, నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు, కానీ ఆకాశంలో ఎగిరే ఒక పక్షికి ఉన్న 2 రెక్కలు లాంటివి ప్రార్థన, వాక్య ధ్యానం అని చెప్తాడు. కనుక ప్రార్థన, వాక్య ధ్యానం ఖచ్చితంగా మనం మర్చిపోకూడని ఒక విలువైన అనుభూతి. ఈ మాట కోసం నేను ఫిలిప్పీ పత్రికలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నా. 4వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నా. చదువుదామా? దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అన్నాడు. అక్కర్లేదు, దేనిని గూర్చి ఏమవద్దు, చింతవద్దు అని అన్నాడు. ప్రార్థన వల్ల కలిగే ప్రయోజనం చింతలన్నిటికీ పులిస్టాప్ కలుగుతుంది అని చెప్పాడు. ప్రార్థన వలన, నేను మళ్ళీ చెప్తాను, జవాబు దొరుకుతుందా అన్నది కాదు అక్కడ, ఆయనకు అప్పగించటమే చింత తొలగిపోతుంది. ఇక జవాబు వచ్చినప్పుడు ఇంకెంత ఉన్నతంగా ఉంటుందో ఆ వ్యక్తి జీవితం ఆలోచించండి. జవాబు వచ్చినప్పుడు ఆ వ్యక్తి జీవితం ఎంత ఉన్నతంగా, కృపాసహితంగా, దీవెనకరంగా ఉంటుందో ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితం కావచ్చు, భక్తి జీవితం కావచ్చు, ఎంత ఫలభరితంగా మార్చబడుతుందో ఆలోచించవచ్చు. కనుక ఈ ప్రస్తావన ప్రార్థన వలన కలిగే ప్రయోజనాలు ఇంకా ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు, ఎన్నైనా. ముఖ్యమైనది జవాబు దొరికినప్పుడు కలిగే ఆనందం ఇంకెలా ఉంటుంది చూడండి. ఈ మూడే కాకుండా 4వ విషయం, జవాబు దొరికే సందర్భం ఇంకెంత ఉన్నతంగా ఆలోచించవచ్చు. జవాబు దొరికినప్పుడు ఆ వ్యక్తికి కలిగే ఆనందం, సంతోషం, అది పట్టజాలనిది కదా. దేవుని నుంచి మనం చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఎలాంటిదైనా దేవుని నుంచి వచ్చిందే అయి ఉంటే ఒకవేళ దానిని బట్టి మనం సంతోషించగలం, ప్రభువుని మరింతగా స్తుతించగలుగుతాం. కనుక ఈ 3 ఆలోచనలు, ప్రభువు నేర్పిన ప్రార్థన మాదిరి లేకపోతే ఆ నమూనాను, ప్రార్థించే వాడికి ఉండవలసిన వైఖరి, ప్రార్థన వలన కలిగే ప్రయోజనాలు, అడగండి అని చెప్తున్న ఆయన వైపుకు మనం చూడాలి. అడగండి అన్న ఆయనను బట్టి మరింతగా ప్రార్థనలో ముందుకు కొనసాగటానికి ప్రయత్నం చేయాలి. తలలు ఉంచుదాము, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలను బట్టి దేవుని సన్నిధిలో తలలు ఉంచుదాం. ఒక్క